హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే వేములవాడ టెంపుల్కి మేము వెళ్ళడం జరిగింది 2 రోజుల క్రితం. సో వేములవాడ ఎందుకు వెళ్ళామంటే వేములవాడ గురించి చాలా వరకు టాపిక్ అనేది వెళ్తుంది. అంటే వేములవాడ గుడి క్లోజ్ అవుతుంది, ఒక 3 నెలలు మాత్రం ఖచ్చితంగా క్లోజ్లోనే ఉంటుంది. 3 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. చాలా వరకు కూడా క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధికి సంబంధించి అంటే వేములవాడని అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ కొన్ని కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దానివల్ల వేములవాడని అంటే వేములవాడ యొక్క గుడిని దర్శనానికి కొన్ని నెలలు క్లోజ్ చేద్దామని చెప్పేసి చాలా వరకు టాపిక్స్ అయితే బయటకు రావడం జరిగింది. ఆ గుడి ఈవో కూడా ఈ టాపిక్ మీద కొన్ని న్యూస్ ఛానళ్ళు ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. సో ఇవి నిజ నిజాలు తెలుసుకోవడానికి మేము వేములవాడ వెళ్ళడం జరిగింది. సో వేములవాడ వెళ్ళిన తర్వాత దానికంటే ముందు నేను వేములవాడ వెళ్ళడానికి చాలా ముఖ్య కారణం ఏంటి అంటే వేములవాడలో 30 గోవులు చనిపోయాయని చెప్పేసి వార్త వచ్చింది. సో దాని గురించి నేను ఇంకా దేవుని ఒకసారి చూద్దాం, వేములవాడకి వెళ్ళాలి ఖచ్చితంగా, ఒక న్యూస్ అయినా కవర్ చేద్దామని చేసే ఉద్దేశంతోనే వెళ్ళినా. నేను మా ఫ్రెండ్ రాకేష్ ఇద్దరం కలిసి వెళ్ళినాం. సో వెళ్ళిన తర్వాత మాకు వెళ్ళేవారికి కొంచెం నైట్ అయింది. నైట్ అయిన తర్వాత వెళ్ళి మార్నింగ్ చేసేసుకుందాం అన్నీ అని చెప్పేసి ఇంకేం చేసాం, చేసేది ఏం లేక గుడి దగ్గరికి వెళ్ళి గుడి లోపల కాకుండా గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ రావట్లేదు చాలా వరకు ట్రై చేసినాం. సో నేనైతే చాలా వరకు అడిగినా కూడా. సో చూద్దాం అంటే ఎంతవరకు ఇది నిజం, ఎంతవరకు ఇది అబద్ధం, అసలు ఏంటి సో అండ్ సో మ్యాటర్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా వరకు మేము ట్రై చేయడం అనేది జరిగింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కావాలని చెప్పేసి కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం జరిగిందంట. కావాలనే అంటే కొన్ని విధాలుగా కొంతమంది భక్తులను డైవర్ట్ చేయడానికి కొంతమంది రేకెత్తించినటువంటి రూమర్స్లలో ఒక రూమర్స్ అనేది వేములవాడ 3 నెలలు క్లోజ్ ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇంకొక విధంగా ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే గుడి దర్శనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము గుడి క్లోజ్ చేద్దాం అనుకున్న మాట ముచ్చట అనేది మంచిదే, కరెక్టే. కాకపోతే అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్టే. కాకపోతే దేవీ దేవతల విగ్రహాలు గుడి లోపల చాలా వరకు ఉన్నాయి. సో చాలా వరకు బాల త్రిపుర సుందరి దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, తర్వాత సప్తలింగాలు, తర్వాత దక్షిణామూర్తి శివలింగము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు కూడా కాలభైరవుని యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. దాంట్లో దర్గా కూడా ఉంది. సో దర్గా విషయానికి వస్తే దర్గా క్లోజ్ అయిందని అన్నారు. ఆయన ఇంకొక విషయం పర్టికులర్గా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే వేములవాడలో దర్గా క్లోజ్ అని చెప్పేసి అన్నారు, క్లోజ్ అయింది అన్నారు. అవును, ఎక్కడ క్లోజ్ అయింది దర్గా ఎక్కడ క్లోజ్ అయింది? దర్గా బ్రహ్మాండంగా దర్గా నుంచి భక్తులు అక్కడి నుంచి రాకుండా మధ్యలో గేట్ వేసేది అంతే. దర్గాలో నిత్యంగా ధూపాలు వేస్తున్నారు. అండ్ అన్ని విధాలుగా దేవుని యొక్క డోర్ అనేది ఓపెన్ చేసే పెడుతున్నారు తప్ప దేవుని డోర్కి తాళమే సీజ్ చేసి అని చెప్పి, అంటే దేవుడు అని కాదు, అక్కడ దర్గా ఉన్నటువంటి దర్గాకి కీ వేసిరు అని చెప్పేసి క్లోజ్ చేసిరు అని చెప్పారు. అంతా అవాస్తవం అండి. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు, కానీ భక్తులు ఎవరు అక్కడ పోకుండా ఒక మధ్యలో ఒక వే అనేది నిలిచిపెట్టారు తప్ప అక్కడ ఏం మాత్రం కూడా క్లోజ్ కాలేదు. అది క్లోజ్ అయింది అనుకోవడం మాత్రం మన తప్పు. ఎంత భవ్య పెడతారు అంటే మనుషులని మభ్య పెడతారు. ఎందుకంటే దర్గా క్లోజ్ అని అనుకున్నాం. గుర్తుపెట్టుకోండి, వేములవాడ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒకరు వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా మరీ చెప్తున్నా, దర్గా క్లోజ్ కాలేదు. దర్గా మధ్యలో ఒక స్టీల్ రాడుతో ఒక వే పెట్టిరు, అక్కడికి భక్తులు పోకుండా మాత్రమే చేసారు. కానీ అక్కడ జరిగేటివి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా మేము ఏం చేసినాము, ఇంకా భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము. అండ్ ప్లస్ నగరేశ్వర స్వామి టెంపుల్, బద్దిపోచమ్మ టెంపుల్ వేలో కూడా కొన్ని సర్చ్ ఆపరేషన్స్ చేసినాం. అంటే మామూలుగా అడిగినాం ఏంటి నిజమేనా కాదా, అది ఎంతవరకు వాస్తవం క్లోజ్ అవుతుంది అంటే కొంతమంది పీఠాధిపతులు కనుక్కున్నారంట. వీళ్ళు ఆల్రెడీ అంటే అభివృద్ధి చేద్దాము, కొంచెం భక్తులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకోవడం, గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇవ్వడం ఇస్తుంది అనడం మాత్రం నిజమే. కాకపోతే క్లోజ్ చేద్దామని చెప్పేసి అనే ఉద్దేశం పక్కన పెడితే లోపల ఉన్న విగ్రహాలు ఈ దక్షిణామూర్తితో పాటు ఈ విగ్రహాలన్నింటినీ ఎక్కడ పెట్టచ్చు, మరి క్లోజ్ చేస్తే వాటికి భంగం కలిగదు. వాటి రాతి కట్టడాలతో ఉన్న నిర్మాణాలు కాబట్టి వాటికి డిస్టర్బెన్స్ కాకుండా అభివృద్ధి జరగాలని చెప్పేసి వీళ్ళ ఒపీనియన్. సో వీళ్ళు ఇంకో పీఠాధిపతి అక్కడ ఉన్నటువంటి వేములవాడకు సంబంధించినటువంటి ఒక శక్తి పీఠాధిపతి ఎవరు ఉన్నారంటే ఆయన దగ్గరికి పండితులు అందరూ వెళ్ళి ఏ రోజు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్ తీసుకొని ఎట్లా కడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. ఇది కూడా నిజమే, ఈ టాపిక్ కూడా నిజమే. కాకపోతే డేట్ అనేది ఇంకా కరెక్ట్ ఫిక్స్ కాలేదు. ఒకవేళ క్లోజ్ చేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి అని చెప్పేసి తెలియదు కాబట్టి సో చెప్పలేమని చెప్పేసి హోల్డ్లో పెట్టారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వార్త అనుకోవడం వల్ల అంటే గుడి క్లోజ్ చేద్దాము, ఒక
3 నెలల వరకు భక్తుల దర్శనాన్ని కాకుండా ఆ దర్శనాన్ని భీమేశ్వర స్వామి ఆలయంలోకి భక్తులను డైవర్ట్ చేసి అక్కడ దర్శన భాగ్యం కల్పిస్తాము మామూలుగా అని చెప్పేసి అన్నారంట. అయితే అట్లా అనడం వల్ల చాలా వరకు రూమర్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, అట్లా అనడం వల్లనే 30 మన కోడలను కట్టేస్తాం కదా గోవులు, ఆ గోవులు 30 గోవులు ఒకటేసారి చనిపోయినాయి అని చెప్పేసి ఒక పెద్ద రూమర్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే కూడా మాకేమి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము కూడా దాని గురించి ఎక్కువ అడగలేదు, ఎందుకంటే డెప్త్ వెళ్దామని అనుకున్నాం. కాకపోతే అక్కడ ఒక 2-3 వార్త చెప్పినా కూడా ఎవరేం చెప్పలే మాకు. యథావిధిగా కోడలు అయితే కట్టేస్తున్నారు, గుడి లోపల దర్శనాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లు ఇచ్చే అంటే రూమ్స్ అవసరం అడుగుతారు కదా, మనం విమలాడ దగ్గరికి వెళ్ళగానే మన భయ్య రూమ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళని అడిగిన నేను, భయ్య మనకి విమలాడ క్లోజ్ అని అంటున్నారు కదా, సో అండ్ సో డేట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడిగితే, అన్న ఇదంతా రూమరే, విమలవాడ క్లోజ్ అంటే విమలవాడ దర్శనానికి రాజన్న దర్శనానికి క్లోజ్ అనేది లేదు, ఇది కొంతమంది కావాలని చేసుకున్నటువంటి ఒక భవ్య పెట్టడానికి చేసినటువంటి రూమర్స్ అన్నమాట. సో విమలవాడ క్లోజ్ లేదన్న, విమలవాడ యథావిధిగా బాగానే ఉంటుంది, దర్శనాలు కూడా అన్ని బాగానే జరుగుతున్నాయి, క్లోజ్ అని చెప్పేసి పుకార్లు చెప్తున్నారు తప్ప అట్లా ఏం లేదు, భక్తులు యథావిధిగా వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అందరికీ విమలవాడ క్లోజ్ లేదు అని నేను అనుకున్న విషయం నాకు చెప్పిన వాళ్ళ గురించి చెప్తున్నా. వేములవాడ దర్శనం అయితే క్లోజ్ లేదండి, వేములవాడ దర్శనం యథావిధిగా ఉంటుంది, యథావిధిగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా నేనే ఉన్నా వేములవాడ దర్శనం క్లోజ్ అయితే ఎట్లా 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్దామంటే వీలు కాదు, ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేనే అనుకుని వెళ్ళినా. సో నాలాంటి వాళ్ళకి చెప్తున్నాను, వేములవాడ అనేది క్లోజ్ లేదంటే నిత్యం పూజలు జరుగుతాయి, నిత్యం దర్శనం చేసుకోవచ్చు, యథావిధిగానే ఉంటుంది, ఏది కూడా ఇంకా అనౌన్స్మెంట్ జరగలేదు. సో అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి వర్క్ టైంలో వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా రాజన్న స్వామి యొక్క ఆశీస్సులు పొందిరండి. ఎటువంటి రూమర్స్ అయితే మాత్రం నమ్మకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అభిషేకాలు చేసుకోవాలని అనుకునే వాళ్ళు స్వామి స్వయంభూ లింగానికి అభిషేకం కావాలంటే మాత్రం ఒకరోజు నైట్ వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ 2 o'clock స్నానం చేసేసి, ఎర్లీ మార్నింగ్ 2 o'clock స్నానం చేసిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి చెంబులో ఉన్నటువంటి అంటే రాగి చెంబులో పాలు కాకుండా రాగి చెంబులో పాలు తీసుకురావద్దంట, అది చాలా విషయంతో సమానం అంట. రాగి చెంబులో నీళ్ళు తీసుకురావాలంట, చాలా మంచిదంట. స్టీల్ దాంట్లో పాలు తీసుకొని రావచ్చు, రాగి ఉన్న పాలు కలవద్దంట ఎప్పుడు. సో అక్కడ చెప్పిరు నాకు, అది నేను అందుకని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దర్శనానికి 2 గంటలకు స్నానం చేసి వెళ్ళి ఆ లైన్లో ముందే నిల్చుంటే, లైన్లో ఓపెన్ కావు కానీ మీరు ముందే వెళ్ళి నిల్చుంటేనే కరెక్ట్ 4:30కి గేట్ ఓపెన్ చేస్తారు. ఆ గేట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ దర్శనం మీకే అవుతుంది, మంచి అభిషేకం కూడా జరుగుతుంది. అభిషేకం ½ an hour 1 hour మాత్రమే ఉంటుంది, ఎక్కువ సేపు ఉండదు. అంటే మనం పోయి డైరెక్ట్ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని మాత్రం మాకు 1 గంట టైం ఇచ్చారు. దాంట్లో లోకల్ వాళ్ళు వచ్చి వేములవాడ లోకల్ వాళ్ళు చాలా మంది కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి భక్తులని. చాలా వరకు ఆ 1 hour మాత్రమే మనకు ఛాన్స్ ఇచ్చారు. ఆ 1 hourలో సగం మంది వేములవాడ లోకలే, ప్రతిరోజు వస్తారంట. ప్రతిరోజు వాళ్ళు ఫస్ట్ అభిషేకం చేసుకున్న తర్వాతనే మిగతా భక్తులకి అలో ఇవ్వాలని చెప్పారు. నేను ఒకటి గవర్నమెంట్ ప్రత్యేకించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు ఈ లోకాలిటీ అనేది తీసేయండి సార్. ఎందుకంటే లోకల్లో వాళ్ళు వచ్చి అభిషేకం చేసుకుంటారు, మేము ఎక్కడి నుంచి వచ్చి 4-5 గంటలు కాదు వెళ్ళి ప్రయాణం చేసుకుని 4-5 గంటలు దూర ప్రయాణం చేసుకుని వచ్చి అక్కడ దోమలలో పడుకుంటున్నాం సార్. బయట పడుకొని వేములవాడ రాజన్న కోసం అంత కష్టపడి మేము స్నానం చేసి వెళ్ళేలోపు అక్కడ మమ్మల్ని ఆ గేట్ లోపల పెడితే, సార్ నిజంగా ఇది ఒక్కటి మాత్రం పరిష్కరించాను సార్, వేములవాడ రాజన్న సన్నిధిలో ఎక్కడైతే మనం లైన్లో నిల్చుంటామో ఆ లైన్లో విపరీతమైన దోమలు సార్. ఆ ఒక్క ఫ్యాన్ కూడా వేసి లేదు సార్, నిజంగా ఒక్క ఫ్యాన్ కూడా వేసి లేదు, ఆ ఫ్యాన్ రన్నింగే లేదు. చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లల్ని పట్టుకొని 2 గంటలకు 3 గంటలకు లైన్లో నిల్చుంటే, నిజంగా ముందు దర్శనం చేస్తున్నామని చెప్పేసి లైన్లో నిల్చుంటే దోమలు ఎంత ఘోరంగా వస్తున్నాయంటే మాకు కూడా సార్, మాకేమైనా పర్లేదు సార్, చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దర్శనం అంటే ఇక్కడ నుంచి అంటే సార్ దేవుని మెయిన్ కమాండ్ నుంచి వెళ్ళి అంటే ముందుకెళ్ళిన తర్వాత మెయిన్ చెట్టు నుంచి వెళ్ళి ఆపోజిట్ లైన్లో నుంచి వెళ్ళి ఎంటర్ అవ్వడం సార్. ఎంటర్ అయ్యి లోపల నుంచి దర్శనానికి వెళ్ళాలి. అక్కడనే వాష్రూమ్స్ ఉన్నాయి సార్, ఆ వాష్రూమ్ పక్క నుంచి లైన్ ఉంది, ఆ లైన్ కానీ ఆపిస్తున్నారు సార్. అక్కడ మళ్ళీ కనీసం ఫ్యాన్లు కూడా తిరగట్లేదు, లైట్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ ఫ్యాన్ లేదు, ఒక్క ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు సార్. ఇది కొంచెం మీ దృష్టికి తీసుకొని వేములవాడని కొంచెం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళి ఆ ఫ్యాన్లు ఎందుకు వస్తలేవు, మరి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు, ఈ లోకాలిటీ వాళ్ళు ఎందుకు ముందుబడి దర్శనం టైంలో కూడా అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు ప్రజలు, వీళ్ళకంటూ ఒక టైం అయినా ఒక రోజన్నా కేటాయించుకుంటే ఏం కదని ప్రతిరోజు కూడా వాళ్ళు వచ్చి ముందే లోకాలిటీ వాళ్ళు దర్శనం చేసుకోవడం కంటే మిగతా భక్తులు దర్శనం చేసుకోవాలంటే సార్ దేవుని దగ్గర ఇంత వివక్షత ఎందుకు సార్? వాళ్ళ దగ్గర దేవుడే కాబట్టి ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు, కానీ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కదా సార్. ఈ ఫ్యాన్లు కూడా సరిగ్గా పనిచేస్తుంది సార్. వేములవాడలో లైన్లో నిలిచినప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ కరెక్ట్ పనిచేయలేదు. ప్రసాద్ దగ్గర ఫ్యాన్లు బాగానే ఉన్నాయి కానీ ఎప్పటికప్పుడు కూడా అంత నీట్నెస్ అనిపించలేదు సార్ నాకు. ఎందుకంటే మొత్తం కూడా డస్ట్బిన్లు ఎక్కడ తక్కటే పడి ఉన్నాయి, ఆ దోమలు ఈగలు చిన్న పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నాయి సార్, చాలా ఇన్ఫెక్షన్స్ అయితే అది గమనించండి సార్. ఆయన 2 గంటలు 3 గంటలు 4:30 5 గంటల తర్వాతనే హోమగుండం అంటే
ధర్మగుండాన్ని ఓపెన్ చేస్తున్నారు సార్. అప్పటిదాకా అందరు నల్లల కింద స్నానం చేస్తున్నారు ఘోరంగా. సో దయచేసి ఇది కూడా పట్టించుకోండి. ఆయన భక్తులకు ఇంకా సౌకర్యాలు పెంచాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆయన లైన్లో వెళ్ళేటప్పుడు సార్, అంటే నేను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా షేర్ చేయండి సార్కి, అందరు కూడా షేర్ చేయండి. వేములవాడ వరకు వెళ్ళాలి నేను. అందరు కూడా లైన్లో నిల్చునేటప్పుడు పక్క పంట కూర్చోవడానికి పెట్టారు, కానీ ఆ లైన్లు ఎంత చిన్నగా ఉన్నాయంటే టక్కటక్క నడిస్తే ఆ పక్కకున్న కూర్చునేవి ఉంటాయి కదా, అయితే డైరెక్ట్ మోకాలు దాకి దెబ్బలు దాకినంత పెయిన్ వస్తుంది, అంత ఘోరంగా పెయిన్ వస్తుంది. ముఖ్యంగా మెయిన్ ఫ్యాన్ సార్, ఆయన నీట్నెస్ సార్ ఘోరంగా ఉంది, అది బాగాలేదు. భక్తులకి వెయిటింగ్ హాల్ లాగా ఇట్లాంటి ఇంకో 2-3 ఉంటే బాగుంటుంది. ఫ్యామిలీస్ కూడా చాలా మంది వస్తారు. తిరుపతిలో లాగా లాకర్ రూమ్లు పెట్టినా మంచిది, కానీ కొంచెం దర్శనం చేసుకోవడానికి ముందు ప్రశాంతంగా ఉంటుంది సార్. అది ఒకటి అభివృద్ధి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ వేములవాడ రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. నేను తప్పు ఉండి పొరపాటు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.